ఏమైందిరా దొరికిందా? లేదన్నా, వీడు కాదు. దొరుకుతుందన్న ఇప్పుడు. అసలు ఏం బిత్తున్నారా మీరు? తొందరగా దొరకబట్టండి. ఓకే అన్న. ఛే. అరే ఎందుకురా నీకు అంత టెన్షన్? వరంగల్ మనల్ని వీకెట్ లేడని నీకు కూడా తెలుసు. అయినా నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇన్ని రోజులు దందాల ఏదో మంచిగా నడిచిపోయిందిరా. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా. మన వాళ్ళు అదే పని మీద ఉన్నారని చెప్పినా కదా నీకు. రేపు పొద్దున వాడు ఎవడో నీ ముందుంటాడు. అరే నువ్వేమో వరంగల్లో ఎవ్వడు మనల్ని పీకెట్టుడే లేడంటూ, కానీ నాకు ఈసారి ఏదో తేడా కొడుతుందిరా. ఎవడో వచ్చిండ్రా మనకి ఎదురుగా. అరే అట్లా కాదురా. నేను ఎప్ప పన్నావా ఇంత లాగేంద్రా, కాల్ కూడా ఎత్తావు. నువ్వు ఇప్పుడు రాకపోతే గంటలో ఇంకొని ఎత్తుకుంటే చెప్తున్నా. వస్తున్నావు బేటే. దా ఏపే. నా పేరు అభిరామ్. ఇది నా వరంగల్. మీరు కాల్లో విన్నట్టే నేను ఒక స్మాల్ టైం పెడ్లర్. అదే గాంజా పెడ్లర్. లాస్ట్ 2 years నుంచి వరంగల్లో నషా సప్లై చేస్తాను. నేను పనిచేసేది శేఖర్ అన్న దగ్గర. ఆ గ్యాంగ్లో మెయిన్ ముగ్గురు. గుణ, గ్యాంగ్లో కొంచెమన్నా కామన్ సెన్స్ ఉన్నవే. శివ, గ్యాంగ్లో మెయిన్ అనుకుంటాడు కానీ మెయిన్ కాదు. మ్యూట్, ద మజిల్ ఆఫ్ ద గ్యాంగ్. వీళ్ళ పైన ఉండేది శంకర్ అన్న. నేను ఎప్పుడు శంకర్ అన్నని చూడలేదు. శంకర్ అన్నతో కాంటాక్ట్లో ఉంది కూడా ఈ ముగ్గురే. ఈ ముగ్గురు శంకర్ అన్నకి నాలాంటి పెడ్లర్స్కి మధ్యలో లింక్. వచ్చినావా? ఏంటి సంగతి? 2 ఏళ్ళకెళ్ళి చేస్తున్నారా ఇదంతా? అన్ని పిచ్చ పిచ్చ థాట్లన్నీ వస్తున్నాయి. రేపు పిచ్చోళ్ళ తయారవుతున్నావు, సైకోగానే అవుతున్నావు తెలుసా? ఇంకా ఇంకా కావాలనిపిస్తుందిరా. నెక్స్ట్ మర్డరే ఇంకా. కాదు ఇట్లయితే. సరిగా ప్యాకేజ్ తెచ్చినావా? బండ్లోందిరా. ఫ్యాషనా? సరే మరి నేను ఉంటా. హలో, మాల్ దిగుతాను సిటీలోకి. గొడవ దగ్గర రా. వస్తున్నా అన్న.
ఎంత నీది 2 kgs కదా, అంతే అన్న. చూసి తీసుకొని పో. ఓకే అన్న. అనేది నీకేమన్నాడు? ఏంటిది ఇంత బరువు ఉంది? అదంతా ఏం తెలియదు అన్న, నీకే కాల్ చేసి చెప్తా ఉన్నాడు. తెలిసిందే కదా, నా పెద్ద పెద్ద పనులను నాకే చెప్తాడని. మీరంతా పిల్ల బచ్చగాళ్ళు. జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర సరే పెట్టుకో. పో. చెప్పు బే. రే శివ, గుణ ఆ ప్యాకేజ్ ఇచ్చిండు కదా, దాన్ని మన ఎమ్మెల్యే అది ఆ ప్యాకేజ్ ఏమైందిరా ఆ ప్యాకేజ్కి? అది కనిపించట్లేదన్న, దాని గురించి రే నీ యప్ప, ప్యాకేజ్ పోవడం ఏంద్రా, నాటకాలు ఆడుతున్నారా? దొరికేసా అన్న, అది ఎవరు తీసాడో తెలుసు, అక్కడికి వెళ్తున్నాం. ఉందా మీకు అసలు దాంట్లో ఏముందో తెలుసా? ఎక్కడుందిరా? ఏంటిదన్నా? రే మ్యూట్. ఎందుకు కొడుతున్నారన్నా? ఆ ప్యాకేజ్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ నువ్వే ఉన్నారా? ఎక్కడ పెట్టినా చెప్పు. ఏం ప్యాకేజ్ అన్నా? నాకు తెలుసురా, నువ్వే తీసినావని. ఏంటిది ఎక్కడ పెట్టినా చెప్పురా. అన్నా ఏంటిదన్నా? అన్న 2 ఏళ్ళకెళ్ళి మీ దగ్గరే చేస్తున్నా అన్న. నాకు తెలియదన్నా, నాకేం తెలియదన్నా. అన్న మరి ఇచ్చేది నాకు సరిపోతుందన్నా. అన్నలాగా అనుకున్నా అన్న, నా వదిలేయండి అన్న. సరేరా, నిన్ను నమ్ముతున్నా, చూస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండు. అన్నా ఇంతకేముందన్నా అందులో? మాకు కూడా తెలియదు అన్న, చాలా సీరియస్ ఉన్నాడు, ఎలాగైనా వెతికి తీసుకురా. వరంగల్లో నేను చూడని సెటిల్మెంట్ లేదు. బ్యాట్లు, కత్తులు వీటిని మించి ఎవడు వాడింది లేదు. అలాంటిది ఒక తుపాకీ నా చేతుల్లో. అసలు దాంట్లో ఏముందో తెలుసా? ఏముందన్నా? తుపాకీ ఉంది పెద్ద దాంట్లో. అది ఎవడి చేతుల్లోకి వెళ్తుందో వాడు దాంతో ఎవడి దగ్గరికి వెళ్తాడు. ఎంత పెద్ద పంచాయతీ అవుతుందో తెలుసా? నేను ఈ బార్కి చాలా సార్లు వచ్చా, కానీ ఇంత కాస్ట్లీ బాటిల్ పెట్టుకుని తాగడంలో మిమ్మల్ని చూసి నాకు పని మీతోనే. అరే పిల్లప్పు కాపు, వేరే టేబుల్లో కూర్చోపో. ఇక్కడికి వచ్చి ఏం తమాషా చేస్తున్నావు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటే, నీకు మంచిది, నాకు మంచిది, ఇదో ఈడికి మంచిది. రే నీ అబ్బా, వాడు ఎవడో తెలుసా? వెయిటర్, ఒక గ్లాస్ తీసుకురా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇదిగో ఇప్పుడు లైన్లోకి వచ్చి చూసి నేర్చుకో. రే నువ్వెందే వీని ఎంకరేజ్ చేసేది? నేను చెప్పేది వింటే నీకేం మంచి, లేకపోతే ఏం చేస్తారు సార్? కాల్చి పడదొప్పుతారా?
ఏం చేస్తారు సార్? కాల్చి పడదొప్పుతారా? కాల్చి పడదొప్పుతారా? మీరు ఇలా చెప్తే వినరు. శేఖర్ నీకేం చెప్పినా పొద్దున వరకు వాడిని తెచ్చి ఇక్కడ పెడతా అని చెప్పి వీడు చూడు గంటలో తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఎమ్మ లైట్ పోలేదురా. నా పేరు అభిరామ్. ఇప్పుడు ఇది నా వరంగల్.